హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి తోటకూర అండ్ గంజరాకు మిక్స్డ్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఈ ఆకుకూరలో. మనకు కావాల్సినంత క్వాంటిటీలో ఆకుకూరని అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక కట్ట తోటకూర, ఒక కట్ట గంజరాకు కూరనైతే తీసుకున్నాను. ఇలాగంతా కూడా కట్ చేసుకొని 2-3 టైమ్స్ అయితే బాగా కడిగేసి అయితే వడగట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఈలోపు కర్రీలో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసుకున్నాను. 3 టమాటోలు, అలాగే ఒక గడ్డ వెల్లుల్లి, 3 రెబ్బల కరివేపాకు, మన స్పైస్కి తగినంత పచ్చిమిర్చిని అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని అయితే పెట్టేసుకుందాము. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కొన్ని ఎండుమిరపకాయలను వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము. ఇందులోనే మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కొద్దిగంత కరివేపాకునైతే వేసుకుందాము. వేసుకొని చక్కగా కలిపేసి అయితే ఫ్రై చేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము. వేసుకొని వీటిని కూడా చక్కగా అంతా కలిపేసుకుందాము. పచ్చిమిర్చిలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఫ్రై అయితే చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకుందాము. వేసుకొని పసుపును కూడా చక్కగా అంతా కలిపేసుకుందాము. ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. మరొకసారి దీన్ని కూడా కలిపేసుకుందాము. ఇందులోనే మనకు టేస్ట్‌కు తగినంత సాల్ట్‌ని అయితే వేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా కూడా కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. టమాటా ముక్కలు అనేటివి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న ఆకుకూరనంతా కూడా కుక్కర్లోకి వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి. తాలింపు అంతా కూడా ఆకుకూరకు పట్టేలాగా ఇలాగైతే కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే కలిపేసుకోవాలండి. ఆకుకూర అనేది తొందరగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదండి, చక్కగా అయితే బాయిల్ అవుతుంది. దీన్ని అయితే లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేలాగైతే ఉడికించుకుందాము. ఇలాగ 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో నుంచి ఎయిర్ అంతా కూడా రిమూవ్ అయిన దాకైతే ఉంచుకుందాము. ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి, లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా అంతా కూడా ఉడికిపోయింది. మరొకసారి అంతా కూడా కలిపేసుకుందాము. మీరు గమనించినట్లయితే ఆకుకూరల నుంచి ఎంత వాటర్ అయితే రిలీజ్ అయిందో చూసేయండి. మీకు ఇలా వాటర్ లాగే కావాలనుకుంటే డైరెక్ట్ ఇలాగే తినేయొచ్చండి. లేదా మాకు కొద్దిగా పొడి పొడిగా కావాలని అనుకుంటే స్టవ్ వెలిగించుకొని మరో 2 మినిట్స్ పాటు అయితే ఈ వాటర్ అంతా ఎగిరిపోయిందాకా చక్కగా హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ అయితే ఉడికించుకుందాము. మేమైతే కొద్దిగా పొడి పొడిగానే తింటామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలాగ ఉడికిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే అండి. చపాతీస్‌లోకైనా, రైస్‌లోకైనా లేదా
దోసలలో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫుడ్ వీడియోస్ మీకు కావాలని అనుకుంటే మన ఛానల్‌ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.